శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవుల చేత ప్రేరేపింపబడినటువంటి దూర్వాస మహాముని తన యొక్క 10,000 మంది శిష్యులతో కలిసి ఆ పాండవుల దగ్గరికి వచ్చాడు. వారికి వెంటనే మహానుభావుడైన ధర్మరాజు లేచాడు, వెళ్ళి వాళ్ళని ఎదురేగి స్వాగతం చెప్పాడు. మహానుభావ, మీరు ఆహ్నిక కృత్యాలన్నీ నెరవేర్చుకురండి, మీకు ఆతిథ్యం సిద్ధం చేస్తాను అని అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళారు. అయితే అప్పటికే వీళ్ళ భోజనాలన్నీ అయిపోయి, దాంతో ఎలాగా వీళ్ళకి ఇంతమందికి ఇప్పుడు భోజన సంభారాలన్నీ ఏర్పాటు చేయడం ఎట్లా కుదురుతుంది? ఇక్కడ సూర్యదత్తమైనటువంటి అక్షయ పాత్రను కూడా కడిగేసామే, అయిపోయిందే, ఎలాగా అని చాలా కంగారు పడింది ద్రౌపది. వెంటనే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిని ధ్యానం చేసింది. మహానుభావ, నీ వల్లనే నేను ఆపదల్లో గట్టెక్కాను, అందువల్ల నిన్ను స్మరిస్తే నా ఆపదలన్నీ కూడా నువ్వే తీర్చగలవు అని ఆయన్ని భక్తితోటి ఆర్తితోటి ప్రార్థించింది. వెంటనే కృష్ణ పరమాత్మ సిద్ధమయ్యాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విషయం చెప్పింది. ఆయన వెంటనే వచ్చిన వెంటనే, అమ్మ ఇవన్నీ తర్వాత చూస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, ముందర అన్నం పెట్టన్నాడు. అనేవాడికి ఆమె సిగ్గుతో కుంచెపోయింది. అప్పుడు వెంటనే చెప్పింది, ఇలా జరిగింది అని. అంటే ఆ పాత్ర ఇలా తీసుకురా చాలన్నాడు. అంటే ఆ పాత్ర తీసుకొచ్చేవాడికి అందులో ఒక మెతుకు ఇట్లాగా ఆ ఆకుకి అంటుకుని ఉన్నటువంటిది కనిపించింది. వెంటనే అది నోట్లో వేసుకున్నాడు. తృప్తాహ అని అన్నాడు. వెంటనే ఆయన తృప్తి కలిగింది. ఆ పరమేశ్వరుడికి తృప్తి కలిగిందంటే ఆ పరమేశ్వరుడు హృదయంలో ఉన్నటువంటి అందరికీ తృప్తి కలిగినట్టే. దాంతో అక్కడ స్నానం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆగళము అంటే కంఠపర్యంతము తిన్నప్పుడు గొంతు వరకు తినేశారంటారు చూసారా, అలాగా చాలా పరిపూర్ణంగా భోజనం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా తయారయ్యారు. వాళ్ళకి ఇంకా భోజనం మీద ఇచ్చేపోయింది, అంత తృప్తి కలిగింది. దాంతో మహానుభావ ఎలాగ ఈ గట్టెక్కడం అంటే, అమ్మో ఇదివరకే ఒకసారి ఇలా గొడవ పడ్డాం, ఎంతో ఈ హరిని సేవించేటువంటి వాళ్ళ చెంతకి వెళ్ళి ఇలా చేస్తేనే అంబరీషుడి వలన అనేకమైన కష్టాలను అనుభవించాం. ఇప్పుడు వీళ్ళు ఏకంగా వాసుదేవుడితోటే కలిసి ఉంటారు. వీళ్ళు ఎల్లప్పుడూ వాసుదేవుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు. వీళ్ళ వలన మనకు చాలా, మనం వీళ్ళని పరీక్ష చేయడానికి వచ్చాము అంటే కనుక తద్వారా మనకు చాలా కష్టాలు వస్తాయి, అందువల్ల మాట్లాడకుండా ఎక్కడి నుంచో వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఈ విషయం అంతా కృష్ణ పరమాత్మ వాళ్ళకి చెప్పాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఇవన్నీ కూడా, ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజు ఆయన చెబుతున్నాడు. తస్మిన్ బహుమృగే అరణ్యే అటమానా మహారథా కామ్యకే భరత శ్రేష్టా విజకృస్తే యథామరా. ఓ జనమేజయ మహారాజా, బహుమృగములతోటి కూడినటువంటి ఆ కామ్యక వనంలో ఆ భరత శ్రేష్ఠులైనటువంటి పాండవులు దేవతల వల్లే అంతటా తిరుగుతూ విహరిస్తున్నారయ్యా. ప్రేక్షమాణా బహువిధాన్ వనోద్దేశాన్ సమంతత యథర్తు కాలరమ్యాశ్చ వనరాజీ సుపుష్పితా. అనేకములైనటువంటి అరణ్య ప్రాంతాలను ఆయా ఋతువుల్లో చక్కగా ఫలించేటువంటి పుష్పించేటువంటి ఫలములతోటి పుష్పములతోటి రమణీయంగా ఉండేటువంటి వృక్షములతో అలరారుతున్నటువంటి ఆ వన పంక్తులన్నింటినీ కూడా చూశారు. పాండవా మృగయాశీలా చరంత తన్మహద్వనం విజహృరీంద్ర ప్రతిమా కంచిత్ కాలమరిందమా. మృగయాసక్తులే ఉన్నారు, వాళ్ళు వేటాడదామనుకుంటున్నారు. అందువల్ల అటువంటి వేటాడాలనేటువంటి కోరిక కలిగినటువంటి పాండవుల అరణ్యంలో తిరుగుతూ కొంతకాలం దేవేంద్రుడిలా విహరించారట. తతస్తే యోగపద్యేన యయు సర్వే చతుర్దిశం మృగయాం పురుష వ్యాఘ్ర బ్రాహ్మణార్థే పరంతప ద్రౌపదీమాశ్రమేణ్యస్య
తృణమిందోరనుజ్ఞయ మహర్షే దీప్తతపసో ధౌమ్యస్య చ పురోధస. ఒకసారి తమ పురోహితుడు మంచి తపస్వి అయినటువంటి ధౌమ్యుని యొక్క తృణబిందు మహర్షి యొక్క అనుమతి తీసుకుని ద్రౌపదిని ఆశ్రమంలో ఉంచి ఈ పాండవులందరూ కూడా బ్రాహ్మణ రక్షణార్థం ఒకేసారి వేట కోసం నలుదిక్కులకి వెళ్ళారు. తతస్తు రాజా సింధూనాం వార్ధక్షత్రిర్మహాయశాః వివాహకామః శాల్వేయాన్ ప్రయాతసోభవత్తదా మహతా పరిబర్హేణ రాజయోగ్యేన సంవృతః రాజభిర్బహుభిః సార్ధం ఉపాయాత్ కామ్యకంచసః. అదే సమయంలో సింధు దేశం యొక్క రాజు అయినటువంటి వాడు, గొప్ప కీర్తిమంతుడు, వృద్ధక్షత్రుడి యొక్క కొడుకు అయినటువంటి జయద్రథుడు. ఆ జయద్రథుడు వివాహేచ్ఛతోటి వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతోటి శాల్వ దేశానికి వెళుతున్నట్ట. అతడు చక్కగా రాజోచితమైనటువంటి ఆభరణాలను అలంకరించుకున్నాడు. అనేక మంది రాజులతో కూడా ప్రయాణిస్తూ ఆ కామ్యకోణాన్ని వచ్చాడు. తత్రాపశ్యత్ ప్రియాం భార్యాం పాండవానాం యశస్వినీం తిష్టంతీం ఆశ్రమద్వారీ ద్రౌపదీం నిర్జనే వనే. అక్కడ ఆ నిర్జనమైనటువంటి అరణ్యంలో ఆశ్రమ ద్వారం వద్ద అలా కూర్చునింది ద్రౌపది. ఆమె చాలా అద్భుతమైనటువంటి సౌందర్యవతి. అటువంటి అలా ఉన్నటువంటి ఆమెను చూశాడు. పాండవుల యొక్క ప్రియపత్ని అయినటువంటి ద్రౌపదిని చూశాడు. విభ్రాజమానాం వపుషా బిభ్రతీం రూపముత్తమం భ్రాజయంతీం వనోద్దేశం నీలాభ్రమివ విద్యుతం. ఎలా ఉందమ్మా ఆమె అంటే మెరుపు తీగలా ఉందని, నల్లటి మబ్బులను వెలిగించేటట్టుగా. మెరుపు ఒక్కసారి మెరుపు తీగలా వచ్చిందంటే ఆకాశంలో విద్యుత్ లత అక్కడ ఉండేటువంటి నల్లటి మబ్బులన్నీ కూడా ప్రకాశమానంగా అవుతాయట. అటువంటి విధంగా ఆమె తన సుందరమైనటువంటి స్వరూపంతో ఆ అరణ్య ప్రాంతాన్ని అంతటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. అప్సరా దేవకన్యావా మాయావా దేవ నిర్మిత ఇది కృత్వాంజలిం సర్వే దదృస్తామనిందితాం. ఆమె చూసిన వెంటనే వాళ్ళందరూ అనుకున్నట్టు ఈయన అప్సర కన్య ఉంటుంది, లేకపోతే దేవకన్య ఉంటుంది అని అనుకుని, ఇదంతా లేకపోతే దేవతలు కల్పించినటువంటి ఏదైనా మాయనా అవ్వాలి అనుకుని అందరూ కూడా చేతులు జోడించి ఆమెకు నమస్కారం చేశారు. చూశారు ఆమెను. తతస్స రాజా సింధూనాం వార్ధక్షత్రి జయద్రథః విస్మితస్త్వనమద్యాంగీం దృష్ట్వా తాం దుష్టమానసః. మంచి అద్భుతమైనటువంటి రూపలావణ్యాలు కలిగినటువంటి ఆ ద్రౌపదిని చూసినటువంటి ఆ సింధురాజు అయినటువంటి వృద్ధక్షత్రుని కొడుకు అయినటువంటి జయద్రథుడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఇంత నిర్జనమైనటువంటి అరణ్యంలో ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యవతి ఎలా ఉంది అని ఆమెను చూశాడు. చూసేప్పటికి అతనిలో విధమైనటువంటి దుష్టభావనలు కలిగాయి. సకోటికాస్యం రాజానం అబ్రవీత్ కామమోహిత కస్య త్వేషానవద్యాంగి యది వాపి నమానుషి. అతడు కామమోహితుడైపోయాడు. అయిన వెంటనే కోటికాసుడు అనేటువంటి ఒక రాజుతోటి అంటున్నాడు, ఈమె అద్భుతమైన రూపలావణ్యాలు కలిగినటువంటిది, మానుష స్త్రీ కాకపోతే ఎవరై ఉంటుంది ఈమె అని ఆమెను చూసి అంటున్నాడు. అని అంటే ఈ కోటికాస్య అన్నటువంటి పదానికి అనేక రకాలుగా చెప్పారు. కోటికాస్యం రాజానం అని ఒక రాజు అయినటువంటి వాడు అని. అలాగే కోటి అనేటువంటి దానికి ఏంటంటే అంతఃపురము అనే అర్థం కూడా ఉంది. అందువలన ఈ కోటిక అంటే అంతఃపురానికి అధికారి అయినటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ అంతఃపురానికి అధికారి అయినటువంటి వాళ్ళలో ముఖ్యుడైనటువంటి వాడు కోటికాస్యుడు. ఆయన్ని పిలిచి మాట్లాడేడను కూడా అనుకోవచ్చు. వివాహార్థో నమే కశ్చిత్ ఇమాం ప్రాప్యాతి సుందరీం ఈతామేవాహమాదాయ గమిష్యామి స్వమాలయం. వివాహం కోసం నేను వెడుతుంటే ఇంతటి అతిలోక సుందరి నాకు ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇంక నేను వివాహం చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఈమెను పొందితే కనుక ఇంక ఎవరితోటి పనేమీ లేదు, అందువల్ల ఈమెనే తెచ్చుకొని నేను ఇంటికి వెళ్తాను అని అన్నాడు. గచ్చ జానీహి సౌమ్య ఇమాంకస్య వాత్ర కుతోపి వా కిమర్థమాగతా శుభ్రూ ఇదం కంటకితం వనం. వెంటనే వెళ్ళవయ్యా నువ్వు, వెళ్ళి ఈమె అసలు ఎవరికి చెందింది, ఈమె ఎవరు
ఇంత అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి ఈ యువతి ఎవరు, ఈ అడవికి ఎందుకు వచ్చిందో ఇదంతా తెలుసుకో అన్నాడు. అపినామ వరారోహ మామేష లోక సుందరి భజేదజ్ఞాయతాపాంగి సుదతి తను మధ్యమా. ఈమె చక్కటి పలువరస కలిగినటువంటిది, సన్నటి నడుము కలిగినటువంటి, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి, ఈ అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఈమె వరారోహ అయినటువంటిదే ఇప్పుడు నన్ను వరిస్తుందా ఈమె అని అడిగాడు. అప్యహం కృతకామస్యాం యమాం ప్రాప్య వరస్త్రియం గచ్చ జానీహి కోన్వస్యానాథ ఇచ్చేవ కోటికా సకోటికాస్యశ్రుత్వా రథాత్ ప్రస్కంద్య కుండలి ఉపేత్య పప్రచ్ఛ తదా క్రోష్ట వ్యాఘ్రవధూమివ. ఈ స్త్రీరత్నాన్ని పొంది నేను కృతార్థుడిని అవుతానా? ఈమెను నేను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అందువల్ల నువ్వు వెళ్ళి ఈమె నాథుడు ఎవరో కనుక్కో, అసలు ఎందుకు ఈమె ఇక్కడ ఉన్నదో అనేటువంటిది కనుక్కో అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ కోటికాస్యుడు ఆ మాటలు విన్నాడు. రథం నుంచి కిందకి దిగాడు. ఒక నక్క ఆడపులిని సమీపించినట్టుగా చాలా గొప్పదైనటువంటి క్రోష్ట్రా వ్యాఘ్రవధూమివ, ఓ నక్క ఆడ సింహాన్ని సమీపించినట్టుగా అతడు వచ్చి ద్రౌపది దగ్గరికి వచ్చి ఆ ద్రౌపదిని ఈ విధంగా అడుగుతున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ద్రౌపదీ హరణ పర్వణి జయద్రథాగమనే చతుషష్ట్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో బ్రీహిద్రోణిక పర్వం అనే ఉపపర్వంలో జయద్రథాగమనం అనేటువంటి 264 అధ్యాయం పూర్తయింది. 265 అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఆ కోటికుడు ఆ ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమెతో ఈ విధంగా అంటున్నాడు. కాత్వం కదంబస్య వినామ్య శాఖాం ఏకాశ్రమే తిష్టతి శోభమానః దేదీప్యమానాగ్నిశిఖేవ వనక్తం వ్యాధూయమానా పవనేన శుభ్రు. ఓ సుందరి, ఈ కడిమి చెట్టు కొమ్మను వంచి విలాసంగా పట్టుకుని ఆశ్రమంలో ఒంటరిగా నుంచున్నావు నువ్వు. అలా ఉన్నటువంటి నువ్వు ఎవరమ్మా? ఈ రాత్రి వేళ గాలికి చెలరేగినటువంటి దేదీప్యమానంగా ఉన్నటువంటి ఒక అగ్ని జ్వాలలా ప్రకాశిస్తున్నావు. నువ్వు ఎవరమ్మా? అతీవ రూపేణ సమన్వితాత్వం నచాప్యరణ్యేషు బిభేషి కింను దేవీను యక్షీ యది దానవీవా వరాప్సరా దైత్య వరాంగనావా. చాలా అందగత్తెవు నువ్వు. ఈ అరణ్యంలో నీకు భయం లేకుండా ఎలా ఉన్నావు? అసలు నువ్వు ఏమన్నా దేవతవా, లేకపోతే యక్షిణివా, లేకపోతే రాక్షసివా, లేకపోతే అప్సరసివా, లేకపోతే దైత్యాంగనవా? ఎవరమ్మా నువ్వు? యజ్ఞే బపుష్మతి నోరగరాజకన్యా వనేచరీవా క్షణదాచర స్త్రీ యజ్ఞేవ రాజ్ఞో వరుణస్య పత్ని యమస్య సోమస్య ధనేశ్వరస్య. ఇంత దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి నువ్వు నాగకన్యవు కాదు కదా, అడవుల్లో తిరిగేటువంటి ఏ రాక్షసుడి భార్యవు కాదు కదా. కాకుంటే ఈ యమ వరుణ కుబేర చంద్రులైనటువంటి ఆ దేవతల యొక్క భార్యవా? ధాతుర్విధాతు సవితుర్విభోర్వా శక్రస్య వాత్వం సదనాత్ ప్రపన్నా నహ్యేవ న పృచ్ఛసి ఏ వయం స్మాన చాపి జానీమత వేహనాథం. అంతేకాకుండా ధాత విధాత సవిత ఇంద్రుడు వీళ్ళలో ఎవరి భవన నుంచైనా వచ్చావా నువ్వు? మా గురించి నువ్వు అడగవు, నీ పతి గురించి కూడా మేము ఎరగము. వయం హిమానం తవ వర్ధయంతః పృచ్ఛామ భద్రే ప్రభవం ప్రభుంచ ఆచక్ష్వబంధుశ్చ పతిం కులంచ తత్వేన యచ్చేహి కరోషి కార్యం. మేము నీ గౌరవాన్ని వృద్ధి చేస్తూ నీ తండ్రిని భర్తను గురించి అడుగుతున్నాం. నీ బంధువుల గురించి కానీ, భర్త గురించి కానీ, నీ వంశం గురించి కానీ చెప్పు. ఇంకెక్కడ నువ్వు నిజంగా అసలు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు అనేటువంటి విషయం కూడా చెప్పమ్మా. అహంతు రాజ్ఞ సురధస్య పుత్రో యంకోటికాస్యేతి విదుర్మనుష్యాః అసౌతు యస్తిష్టతి కాంచనాంగే రథేహుతోగ్నిశ్చయనే యథైవ త్రిగర్తరాజ కమలాయతాక్షి క్షేమం కరో నామ సయేష వీర. ఓ కమలలోచన, నేను సురధుడనేటువంటి ఒక రాజు కొడుకును. నన్ను ప్రజలు కోటికాస్యుడు అంటారు. ఈ బంగారుమయమైనటువంటి ఈ రథమందు ఉండేటువంటి వేది యందు వేల్చబడినటువంటి అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు చూసావా? ఈ వీరుడు త్రిగర్తరాజు అయినటువంటి క్షేమంకరుడు.
అస్మాత్ పరస్త్వేష మహాధనుష్మాన్ పుత్రకులిందాధిపతిర్వరిష్ట నిరీక్షతే త్వాం విపులాయతాక్ష సుపుష్పిత పర్వతవాసనిత్య. ఆయన తర్వాత ఉన్నాడు చూసావా, గొప్ప ధనుస్సు పట్టుకున్న మహాధనుర్ధారైనటువంటి వాడు, విశాలమైనటువంటి కన్నులతోటి చక్కటి పూలమాలను ధరించి నిన్నే చూస్తూ ఉన్నాడు చూసావా. ఆయన కుళిందరాజు యొక్క పెద్ద కొడుకు, నిత్యము పర్వతమే వాసంగా ఉన్నటువంటి వాడు, పర్వతం ముందే నివాసం చేస్తున్నాడు. అసౌతు య పుష్కరిణీ సమీపే శ్యామో యువా తిష్టతి దర్శనీయ ఇక్ష్వాకురాజ్ఞ సుబలస్య పుత్ర సయేవ హంతా ద్విషతాం సుగాత్రి. అంతేకాకుండా పుష్కరిణీ సమీపంలో నల్లటి యువకుడు చూడచక్కనటువంటి వాడు ఉన్నాడు చూసావా, వాడు ఇక్ష్వాకురాజు అయినటువంటి సుబలుని యొక్క పుత్రుడు. ఇతడు శత్రువులందరినీ కూడా మట్టు పెట్టగలిగినటువంటి సమర్థుడమ్మ. యస్యానుచక్రం ధ్వజిన ప్రయాంతి సౌవర్యకా ద్వాదశ రాజపుత్రాః శోణాశ్వయుక్తేషు రథేషు సర్వే మఖేషు దీప్తా ఇవ హవ్యభాః అంగారక కుంజరో గుప్తకశ్చ శత్రుంజయ సంజయ సంప్రవృద్ధౌ భయంకరోధ భ్రమరో రవిశ్చ శూరప్రతాపః కుహనశ్చ నామ. యం షట్సహస్రారధినోను యాంతి నాగా హయాస్యైవ పదాతినశ్చ జయద్రథో నామ యది శ్రుతస్తే సౌవీరరాజస్వభగే సయేకాయశ. అక్కడ చూసావా, ఎర్రటి గుర్రాలు పుంచినటువంటి రథాల్లో యజ్ఞాల్లో ఉండేటువంటి అగ్నుల్లా ప్రకాశిస్తూ సౌవీర రాజకుమారులు అంగారకుడు, కుంజరుడు, గుప్తకుడు, శత్రుంజయుడు, సంజయుడు, సుప్రవృద్ధుడు, భయంకరుడు, భ్రమరుడు, రవి, శూరుడు, ప్రతాపుడు, కుహనుడు అని 12 మంది ఉన్నారు. అటువంటి 12 మంది కూడా ధ్వజాలన్నీ కూడా చేతిలో పట్టుకున్నారు. వాళ్ళు రథం వెనక్క నడుస్తూ ఉండగా 6000 రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు అనుసరిస్తున్నాయి చూసావా. అక్కడ ఉన్నాడు ఇంతమంది అనుచరగణంతో ఉన్నటువంటి ఆ శుభగుడైనటువంటి సౌవీరరాజు జయద్రథుడమ్మ. అతని పేరు నువ్వు వివేనే ఉంటావు, అద్భుతమైన సౌందర్యం కలిగిన వాడు. తస్యాపరే భ్రాతరో అధీన సత్వ బలాహకానీక విదారణాజ్యాః. అలాగే అతని యొక్క ఇతర సోదరులు దృఢచిత్తులైనటువంటి బలాహక, అనీక, విదారణ మొదలైనటువంటి వాళ్ళు కూడా అతనితో ఉన్నారమ్మా. సౌవీర వీర ప్రవర యువాను రాజానమేతే బలునోను యాంతి ఏతై సహాయైరుపయాతి రాజా మరుద్గణైరేంద్రయవాభిగుప్త. అంతేకాదు అనేక మంది యువకులు, గొప్ప బలం కలిగినటువంటి అనేక మంది భటులు, అలాగే మంచి శూరులైనటువంటి సైన్యంతో కూడినటువంటి ఈ సౌవీర వీర ప్రముఖులందరూ కూడా ఈ రాజు అయినటువంటి జయద్రథుడి వెనకాలే నడుస్తూ ఉంటారమ్మా. ఇతని యొక్క సైన్యం ఇదంతా కూడా ఇంతమంది సహాయకులతోటి ఇంద్రుడు మరుద్గణాల చేత, అంటే ఇంద్రుడు మరుత్తుల చేత ఎప్పుడు రక్షింపబడుతూ ఉంటాడు. అలాగే ఇంద్రుడు మరుద్గణాల చేత రక్షింపబడుతున్నట్టుగా ఈ రాజు ప్రయాణం చేస్తున్నాడు. ఈయన చుట్టూ కూడా వాళ్ళందరూ కూడా అట్లాగా చాలా చక్కగా రక్షణ కవచంలా ఉంటూ ఉంటారు. అల్లా వస్తున్నాడు చూసావా ఆ జయద్రథుడు. అజానతం ఖ్యాపయనస్సు కేసి కస్యాసి భార్య దుహితాచ కస్యా. ఓ సుకేసి, నువ్వెవరో మాకు తెలవదు, కాబట్టి నువ్వు ఎవరవో, ఎవరి భార్యవో, ఎవరి కుమార్తెవో నీ విషయాలు చెప్పు, మా విషయాలని మేము చెప్పాం. ఆ ఎదురుగుండా ఉండేటువంటి జయద్రథుడు ఉన్నాడు మహారాజు. ఆయన అనేక మంది సైనికులతో కలిసి చక్కగా వస్తున్నాడు. ఆయనతో పాటుగా మేము కూడా వచ్చాము అని వీళ్ళ పరిచయం అంతా చేసాడు ఆ కోటికాస్యుడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీ హరణ పర్వణి కోటికాస్య ప్రశ్నే 65,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీహరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ఈ కోటికాస్యుడు ప్రశ్నించడము అనేటువంటి 265వ అధ్యాయము పూర్తయింది అని తెలియజేస్తూ మనము 266వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ అంటున్నాడు ఆయన, ఓ జనమేజయ మహారాజా,
అధాబ్రవీద్ ద్రౌపదీ రాజపుత్రీ పృష్టాశిబీనాం ప్రవరేణ తేన అవేక్ష్యమందం ప్రవిముచ్య శాఖాం సంగృహ్ణతి కౌశికముత్తరీయం. ఈ విధంగా అతను చెప్పాడు. కోటికాసుడు అవన్నీ వింది. ఆమె విని ఆ రాజపుత్రి అయినటువంటి ద్రౌపది వెంటనే తాను పట్టుకున్నటువంటి ఆ కడిమి చెట్టు యొక్క కొమ్మని వదిలిపెట్టింది. వదిలిపెట్టి తన ఉత్తరీయాన్ని సవరించుకుంటూ అతన్ని సంకోచంగా చూస్తూ ఈ విధంగా అందుట. బుద్ధ్యాభిజానామి నరేంద్రపుత్ర న మాదృశీ త్వాం అభిభాష్టుమర్హతి నత్వేహ నక్తా వక్తా స్థితవేహ వాక్యం అన్యే నరో వాప్యథవాపి నారీ. ఓ రాజకుమారా, నా వంటి స్త్రీ నీతో సంభాషించడం అనేటువంటిది తగదు. ఎందుకంటే నేను నీలాంటి వాళ్ళతో మాట్లాడను. ఆ విషయం నాకు బుద్ధిపూర్వకంగా తెలుసు. అయినప్పటికీ నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగేవు కాబట్టి నీకు సమాధానం చెప్పడానికి వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి, లేకపోతే వాళ్ళే నా గురించి అంతా నీకు చెబుతారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి, అందువల్ల నీకు విషయం తెలియజేయాలి కాబట్టి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుందండి. ఏకాహ్యహం సంప్రతి తేన వాచం దదామి వైభద్ర నిబోధ చేదం అహం హ్యరణ్యే కథమేకమేకా త్వామాలపేయం నిరతా స్వధర్మే. ఇప్పుడు నేను ఒక్కతనే ఉన్నాను ఇక్కడ కాబట్టి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే నా గురించి మొత్తం అంతా చెప్పేవాళ్ళు నీకు. దీన్ని కూడా నువ్వు గమనించు. స్వధర్మ నిరతురాలైనటువంటి నేను అరణ్యంలో ఒంటరి పురుషుడు అయినటువంటి నీతో ఎలా మాట్లాడతానయ్యా అసలు? జానామి చత్వాం సురధస్య పుత్రం యంకోటికాసేతి విదుర్మనుష్యా తస్మాదహం సేభ్యత దైవతుభ్యం ఆఖ్యామి బంధున్ ప్రహితం కులంచ. నువ్వు సురధుని పుత్రుడవని ప్రజలు నిన్ను కోటికాసుడు అంటారని కూడా నాకు తెలుసు శైభ్య. కాబట్టి నేను కూడా అలాగే నీకు నా బంధువులను ప్రసిద్ధమైన నా వంశాన్ని గురించి చెప్తాను వినండి. అపత్యమస్మి ద్రుపదస్య రాజ్ఞః కృష్ణేతి మాం శైభ్య విదుర్మనుష్యా సాహం వృణే పంచజనాన్ పతిత్వే ఏకాండవ ప్రస్థగతాశ్రుతాస్తే. నేను ద్రుపద మహారాజు యొక్క కుమార్తెనయ్యా. నన్ను ప్రజలందరూ కూడా కృష్ణ అంటారు. నేను 5 గొప్ప శూరులైనటువంటి వాళ్ళని పతులుగా వరించాను. ఖాండవ ప్రస్థంలో ఉండేవారు వాళ్ళు. వాళ్ళ గురించి నువ్వు వినే ఉంటావు. యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ మాద్వ్యాశ్చ పుత్రౌ పురుష ప్రవీరౌ తే మాం నివేశ్యేహ దిశశ్చతస్రో విభజ్య పార్థ మృగయాం ప్రయాతాః. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, అలాగే మాద్రి కొడుకులైనటువంటి 2 నకులుడు, సహదేవుడు, ఈ కుంతీపుత్రులు, ఆ కుంతీపుత్రులు, ఈ మాద్రి తనయులు, ఈ 5 కూడా నా భర్తలు. వాళ్ళు ఇక్కడ నుంచి నలుదిక్కుల వేట కోసం విడివిడిగా వెళ్ళారయ్యా. ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో జయప్రతీచీం యమజావుదీచీం మన్యేతు తేషాం రథసత్తమానాం కాలోభిత ప్రాప్తహ్యోపయాతుం. మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు తూర్పు దిక్కుకి వెళ్ళాడు. భీమసేనుడు దక్షిణానికి వెళ్ళాడు. అర్జునుడు పడమరకు వెళ్ళాడు. ఆ నకుల సహదేవులు ఉత్తరానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. సమ్మానిత యాస్యతైర్యధేష్టం విముచ్య వాహానవరోహయధ్వం ప్రియాతిథిర్ధర్మసుతో మహాత్మా ప్రీతో భవిష్యత్యభివీక్షయుష్మాన్. వాళ్ళ చేత మీరు చక్కగా ఇలా వెళుతున్నారు కాబట్టి ఆదర సత్కారాలు పొంది యథేచ్ఛగా వెళ్తురు కానీ మీరు అందరూ కూడా. అందువలన హాయిగా గుర్రాలను విడిపించి రథాలను దిగండి. మహాత్ముడైనటువంటి ధర్మరాజుకి అతిథులంటే అనలేని ప్రీతయ్యా. అందువల్ల మిమ్మల్ని చూసి అతడు చాలా సంతోషిస్తాడు. అందువల్ల మీరందరూ కూడా చక్కగా మీ రథాలను వదిలిపెట్టి ఆ గుర్రాన్ని విడిచిపెట్టి చక్కగా వచ్చి మొహం కాళ్ళు కడుక్కుని హాయిగా ఇక్కడ కూర్చోండి. ఆయన వచ్చి వెంటనే మీకు అతిథి సత్కారాలన్నీ చేస్తాడు అని చెప్పింది. ఏతావదుక్త్వా ద్రుపదాత్మజా శైబ్యాత్మజం చంద్రముఖీ ప్రతీత వివేశతాం పర్ణశాలాం ప్రశస్తాం సంచిత్య తేషాం అతిథిత్వమధ్యే. ఈ విధంగా ఆ శైబ్యశుద్ధుడికి చెప్పి ఆ చంద్రముఖి అయినటువంటి ద్రౌపది ముందర కదిలిందిట. వాళ్ళందరూ కూడా తమకు అతిథులు అనేటువంటి విషయం ఆలోచించింది. వాళ్ళకి మరి ఆతిథ్యము ఇవ్వాలి కాబట్టి
వచ్చిన వెంటనే ధర్మరాజు అదే విషయం చెప్తాడు కాబట్టి ఆ ఏర్పాట్ల కోసము ఆమె తన ప్రశస్తమైనటువంటి పర్ణశాలలో ప్రవేశించింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణ పర్వణి ద్రౌపదీ వాక్యే షష్ట్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీహరణ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది యొక్క సమాధానం అనేటువంటి 266 అధ్యాయం పూర్తి అయిందని తెలియజేస్తూ స్వస్తి.